బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా హిజాబ్ను లాగారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది ఆయన మానసిక చర్యను తెలియజేస్తోందంటూ కాంగ్రెస్, ఆర్జేడీ గుప్పిస్తున్నాయి. పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఓ వైద్యురాలికి ఆయుష్ సర్టిఫికేట్ ను నితీష్ తన చేతుల మీదుగా అందజేశారు. సర్టిఫికేట్ ను చేతకిచ్చిన ఆయన డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్ ను కొంతమేర తొలగించారు. సీఎం చర్యకు మహిళ స్పందించినప్పటికీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అదే స్టేజ్ పై ఉన్న కొందరు నవ్వుతూ కనిపించారు. సీఎం చర్యను కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. నితీష్ కు పూర్తిగా మతిభ్రమించినట్లు ఉందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళల పట్ల జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వైఖరేంటో ఈ ఘటనతో తేలిపోయిందని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ అన్నారు. బీహార్ ఎన్నికల సమయంలో నితీష్ ఇలానే ఓ మహిళ మెడలో పూలదండ వేయడం వివాదాస్పదమైంది. హిజాబ్ ను లాగారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దీనికి సంబంధించి ఇప్పుడు వైరల్ గా మారింది. స్టేజ్ పై వైద్యురాలికి ఆయుష్ సర్టిఫికేట్ ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా హిజాబ్ ని ఆమె ముఖం మీద ఉన్నటువంటి హిజాబ్ వస్త్రాన్ని ఆయన లాగడంతో ఒక్కసారిగా ఇప్పుడు అది వివాదాస్పదమైంది. కాంగ్రెస్, ఆర్జేడీ సీఎం పదవి నుంచి నితీష్ కుమార్ ని రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోప్రక్క అటు ఆయన మానసిక స్థితి బయటపడుతుందంటూ కూడా కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళా హిజాబ్ లాగారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. హిజాబ్ ను లాగిన నేపథ్యంలో ఆయనపై విమర్శలు సంధిస్తున్నారు అటు కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు. హిజాబ్ ను ఎందుకు లాగవలసి వచ్చిందనే దానికి సంబంధించి నితీష్ ఇంకా సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే స్టేజ్ మీద ఉన్నటువంటి కొందరు నవ్వుతూ కనిపించడం కూడా కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ అలాగే సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ మహిళల పట్ల చూపిస్తున్నటువంటి వైఖరికి ఈ రోజు నితీష్ ప్రవర్తించిన తీరే నిదర్శనం అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. మహిళా హిజాబ్ లాగిన నేపథ్యంలో మహిళ కూడా రియాక్ట్ అయింది. అయినప్పటికీ అప్పటికి కూడా ఆమె